This is a Teja News Television broadcast. కర్నూలు జిల్లా పెదకడూరు మండల కేంద్రంలో 18 నెలల పాటు సేవలందించిన ఎస్ఐ నిరంజన్ రెడ్డికి ఘన సన్మానంతో వేడుకోలు పలికారు. పెద్దకడూరు నుండి బదిలీపై వెళుతున్న ఆయన సేవలను స్మరించుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. అదే సందర్భంగా పెద్దకడూరులో నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన మారుతికి ఘన స్వాగతం పలికారు. పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మారుతి మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అల్లర్లు, గందరగోళాలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులతో సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోసిగి సిఐ మంజునాథ్, కోసిగి ఎస్ఐ రమేష్ రెడ్డి, పెదకడూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు నర్వా రమాకాంత్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, నీలకంఠారెడ్డి తదితర వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈరోజు నిరంజన్ రెడ్డి గారు మనకు బదిలీపై వెళ్ళిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వీడ్కోలు సభకు ముఖ్య అతిథి అయినటువంటి సన్మానగ్రహీత అయినటువంటి నిరంజన్ రెడ్డికి, అదేవిధంగా ప్రస్తుత ఎస్సీ అయినటువంటి మారుతి గారికి, మా కుసిగి ఎస్ఐ రమేష్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మీడియా మిత్రులు మరియు మా సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నిరంజన్ రెడ్డితో నా యొక్క ప్రయాణం ఏ విధంగా ఉండిందంటే, సో వాళ్ళు కొత్తగా ట్రైనింగ్ పూర్తి కంప్లీట్ చేసి నవంబర్లో వచ్చి నేను కూడా అక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతమందిని చూస్తుంటే ఒక చిన్న గర్వంగా కూడా ఉంది నాకు. ఎందుకంటే పోలీసు ఉన్నంతసేపు కాదు మేము ప్రజల్లో ఎక్కువ మందిని ఆశించేది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ పనిచేసినప్పుడు మీరు రావడం వేరు, కలవడం వేరు, మాట్లాడడం వేరు. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పోయినాడలే అనుకోకుండా సారు పోయినాడా అనేటువంటి తత్వం మనసులో ఉన్నప్పుడే మీరు ఇంతమంది వస్తారు. కానీ మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ బదిలీపై వెళ్తున్నట్టు ఈ వేడుకకు, ఈ కార్యక్రమానికి ఇంతమంది మీరు హాజరయ్యారంటే నిరంజన్ రెడ్డి ఇక్కడ ఎంత బాగా ఉద్యోగం చేశాడని చెప్పి మేము అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగపరంగా అయితే గట్టిగా చేస్తాడు. అలాంటి వ్యక్తి ఈరోజు బదిలీపై వెళ్తున్నందుకు, మరియు ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయడం ఏమనకంటే, చట్టం అనేది వేరే, ధర్మం వేరే. చట్టానికి ధర్మానికి చాలా వ్యత్యాసం ఉంది. ధర్మంలో చట్టం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటించాలి. చట్టం అనేది ఏం చెప్తుందంటే, మన కంటికి కనిపించేది ఏది అనేది తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి కొట్లాడుకొని వచ్చినప్పుడు అతని గాయాలు, అతను ఉన్న పరిస్థితులను బట్టి మనం చట్టాన్ని హేళన చేస్తుంది. దాని వెనకలో ఉన్నది ధర్మం. అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు అతన్ని కొట్టాల్సి వచ్చింది, వారి యొక్క తప్పు చేసిన ఏంటి అనేది ధర్మం అనేది చెప్తుంది అన్నమాట. ఒక వ్యక్తి ఇక్కడికి కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ మారుతి సార్ గారికి, తర్వాత కోసిగి ఎస్ఐ రమేష్ రెడ్డి సార్ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి మండల నాయకులకు, గ్రామ నాయకులకు, అలాగే విలేకరులకు, తర్వాత మా పోలీస్ సిబ్బందికి ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఇక్కడ మొదటగా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ మనం ఉద్యోగం కొద్దిగా సక్రమంగా చేయాలి అంటే మన పై అధికారులు